ఎసిక ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో వలసల నిరోధానికి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నియోజకవర్గాన్ని 4 మండలాలుగా విభజించి ప్రత్యేక జిల్లా చేయాలంటూ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. రిలే నిరవధిక దీక్షలు 30 రోజుకు చేరాయి. రాజకీయ నేతలు ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యారని ఆరోపిస్తున్న సిపిఐ నేత వీరేష్తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాము. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఆదోని జిల్లా చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో అయితే కనుక నిరాహార దీక్ష అయితే చేపడుతున్నారు. ఈ నెల చూసుకున్నట్లయితే కనుక ఆదోని బంద్ అనే కార్యక్రమంలో అయితే పెద్ద ఎత్తున అయితే అందరూ అయితే తరలి వచ్చారు అయితే చూసుకోవచ్చు. వాళ్ళు రాజకీయ నాయకులు అయితేనేమి, ఇలాగ విద్యా సంఘాలు అయితేనేమి, అలాగే వ్యాపారస్తులు అయితేనేమి అయితే ఈ ఉద్యమంలో అయితే పాల్గొని మరింతగా బలోపేతం చేసి నిర్వహించారు. శిబిరంలోనే ఉంటూ శిబిరంలో ప్రతి ఒక్కరికి మద్దతు అయితే తెలుపుతా ఉన్నారు. అసాటి నేత అయితే వీరేష్ గారు అయితే ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకున్నాం. ఆదోని జిల్లా కావాలని చెప్పేసి అని ప్రతిరోజు మీరు అయితే కనుక అందరినీ ముందు నుంచి మరి ప్రోత్సహిస్తున్నారు. అసలు అంటే ఎందుకు అంటే ఆదోని జిల్లా కావడం వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయంట? ఖచ్చితంగా ఉన్నాయి కదా. మనకి పశ్చిమ ప్రాంతం అనేటువంటి 5 నియోజకవర్గ ప్రజలు మరి వారి యొక్క సుభిక్షమైనటువంటి జీవితాన్ని గడపాలంటే, వలసలు నివారణ చెందాలంటే మరి ఆదోనికి దాదాపుగా 63 ఉన్నంత ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. కాబట్టి మరి ఆదోని మరి పశ్చిమ ప్రాంతంలో 5 నియోజకవర్గ ప్రజల మరి జీవన శైలి మారుతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరి ఆదోని జిల్లా సాధన సమితి, ఆదోని జిల్లా సాధన కమిటీ ఇట్లా దాదాపు 2-3 సంఘాలు గత 6-7 సంవత్సరాల నుండి కూడా ఈ ఆదోని జిల్లాగా ప్రకటించాలని వారి పరిధిలో మరి పెద్ద ఉద్యమాలే చేశారు గత 5-6 సంవత్సరాల నుండి. అందులో భాగంగా మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపుగా 32 చేస్తామని చెప్పి మరి మీడియా ద్వారా, పత్రికల ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఆదోని కూడా ఆ లిస్ట్ లో ఉంది. మరి అదేమో దురదృష్టకరం శాతం ఏం జరిగిందో కానీ దానికి సంబంధించిన సబ్ కమిటీ కూడా మరి ఆదోనికి వచ్చి విచారణ చేసేదాన్ని వాళ్ళు ఇక్కడ రాకుండా చివరకు ఆదోని జిల్లా లిస్టులో లేకున్నందువల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లా కమిటీలు, ఆదోని జిల్లా సాధన సమితి కమిటీలో ఒక జేఏసీగా ఏర్పడి మరి ఆదోని జిల్లాగా ప్రకటించాలని. అయితే ఆదోనిలో సిపిఐ పార్టీ అనేది బలహీనంగా ఉంది. మీ పార్టీ బలోపేతం చేసుకోవడం కోసమే ఈ మేము ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి ఈ 2025కి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఒకటి సిపిఐ, ఒకటి కాంగ్రెస్ అని గర్వంగా చెప్తున్నాం. పార్టీకి పేరు వాళ్ళకి పార్టీ బలహీనత అనేది లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడున్నా ఒక కార్యకర్త ఉన్నా అది చాలా జనం కోసం నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. కానీ పార్టీ బలహీనత అనేది అది జరగని పని. ఇక వ్యక్తులు మారొచ్చు, వ్యక్తులు బలహీనతగా ఉండొచ్చు, కానీ పార్టీ బలహీనత అనేది అది ఎక్కడ నేను ఒప్పుకోను. కమ్యూనిస్ట్ పార్టీగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆదోని శాసనసభ్యులు అయినటువంటి పార్థసారథి గారు ఆదోని జిల్లా కోసం నడి రోడ్డు మీద ఒడ్డు పైన వచ్చి మరి నేను ధర్నా దిగుతానని చెప్పేసి అన్నారు. దాని గురించి మీ ఒపీనియన్? ఆదోని జిల్లా కావాలని చెప్పి అసెంబ్లీలో కూడా ప్రస్తావించినటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. మరి ఆదోని జిల్లాగా ప్రకటిస్తే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆదోని ప్రాంతం అనేది ఆ పశ్చిమ ప్రాంతం 5 నియోజకవర్గాలు కూడా ప్రతి సంవత్సరం వందలాది మంది కుటుంబాలు కూడా వలసలు పోతున్నారు. మరి ఆ వలసలు నివారించాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. అంటే నా నాయకత్వం అంటే కమ్యూనిస్ట్ పార్టీ విభాగం అనే కొన్ని ప్రజా సంఘాలు పనిచేస్తూ నా కుటుంబ రీత్యా నా కుటుంబాన్ని కూడా చూసుకోవాలని చెప్పి నాయకత్వాన్ని నుండి బాధ్యతలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కుటుంబాన్ని అంతా కూడా సరిదిద్ది నా కుటుంబానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ రీసెంట్ గా 6 నెలల నుండి కూడా మరి సిపిఐ పట్టణ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. స్వామ్య పద్ధతిలో ప్రజాందోళన చేపట్టగలమని చెప్పి మరి పార్టీని కూడా పార్టీ యొక్క నిర్మాణ పద్ధతిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తాం. నాయకులకు ఆదోని జిల్లా కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆదోనిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి జనసేన కావచ్చు,
తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు. మా ప్రాంత అభివృద్ధి మాకు ధ్యేయం అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి పదవులను కూడా రాజీనామా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి అటువైపు కూడా మా ఆదోనికి సంబంధించిన కూటమి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేసి అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆదోని జిల్లాగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. చూసుకుంటే ఆధునిక విద్యా పరంగా అయితేనే, వైద్య పరంగా అయితేనేమో, అలాగే రైతులు కూడా నీటి వసతులు కూడా చాలా అందుతాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇక్కడ ఒక ఎస్పీ కార్యాలయం కూడా అలాగే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ దీక్ష అనేది ఇంకా ముందుకు కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.